హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో సుతిమెత్తని ఇడ్లీలను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇంకెందుకు లేట్, వచ్చేసేయండి. దీనికోసం 1.5 కప్ అయితే నేను మినపప్పునైతే నానబెట్టుకున్నాను. ఒక 4 అవర్స్ పాటు వీటిని అయితే నానబెట్టుకోవాలి. అలాగే మిక్సీ పట్టడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు 3 కప్స్ అయితే ఇడ్లీ రవ్వనైతే నానబెట్టుకుందాము. ఆ తర్వాత మనకి ఇక్కడైతే చక్కగా నానాయండి. ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ పట్టుకుందాము. 1 కప్పు మినపప్పుకు మనకు 2 కప్స్ రవ్వనైతే తీసుకోవాలండి. ఇది మొత్తం మిక్స్ అయిన తర్వాత ఒక స్టీల్ గిన్నెలోకి అయితే నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు రవ్వను కూడా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ వాటర్ ఏం లేకుండా దీంట్లోకి అయితే వేసుకోవాలి. మనం ఇందులో వాటర్ అయితే ఏం కలపకూడదండి. మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం వాటర్ కలుపుకోవచ్చు అంతే, ఇంకా వాటర్ ఏం కలపకూడదు. తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మనం ఓవర్ నైట్ మొత్తాన్ని దీన్ని అయితే వదిలేయాలి. మార్నింగ్ వరకు పిండి అయితే మంచిగా పులిసిందండి. ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని అయితే కలుపుకుందామండి. ఇప్పుడు దీంట్లో నుంచి మనం వేరే గిన్నెలోకి మనకు ఎంత క్వాంటిటీ పిండి కావాలో దాంట్లో అయితే వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం చట్నీలో వేసుకుంటాం కాబట్టి దీంట్లో కొంచెం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేసుకునే గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. అలాగే ఇడ్లీ పాత్రలకైతే అయితే మనం ఆయిల్ని అయితే రాసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని అయితే ఈ ఇడ్లీ పాత్రలలోకి వేసుకుందాము. ఇడ్లీ నిండుగా అయితే ఎప్పుడు పోయకూడదండి, కొంచెం వెల్తిగానే ఉండాలి. ఎందుకంటే అది కొంచెం లావుగా అవుతుంది కాబట్టి దానికి స్పేస్ అనేది ఉండదు. అందుకని కొంచెం తక్కువగానే వేసుకోవాలి పిండి అయితే ఎప్పుడు. ఇలాగే అన్నిట్లలో వేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు ఈ ఇడ్లీ పాత్రను అయితే మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. హోల్స్ అనేవి ఇడ్లీ పైన ఉండే విధంగా మనం చేసుకోవాలి. ఇట్లా పెట్టుకున్నట్టయితే ఆవిరికైతే మంచిగా ఉడుకుతుంది. ఇలా సెట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే స్టవ్ పైన అయితే పెట్టుకుందాము. ఇడ్లీ గిన్నెలో పెట్టి మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు వీటిని ఉడకనిస్తే సరిపోతుందండి. మనకు ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి. 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అయితే ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఒకసారి ఉడికాయో లేదో చూద్దాం. ఒక ఫోర్క్ని అయితే తీసుకొని ఇలా గుచ్చితే సరిపోతుందండి. మనకు అంటుకోకుండా నీట్గా వస్తే మనకి ఇడ్లీ అనేది ఉడికిపోయినట్టే. చూడండి, ఇక్కడైతే నాకైతే నీట్గా వచ్చేసాయి. మనకి ఇడ్లీ అయితే చక్కగా ఉడికిపోయాయి. ఇక ఫ్లేమ్ని అయితే ఆఫ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని అలాగే ఉండనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మనం వీటిని అయితే సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీటిని అయితే సర్వ్ అయితే చేసుకుందామండి. ఇలా మొత్తాన్ని తీసుకుని ఒక హాట్ బాక్స్లో వేసుకుంటే సరిపోతుంది. వేడివేడిగా మనం ఇడ్లీని అయితే ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.